హాయ్ హలో రాజ్మా, పచ్చి బఠానీ, తెల్ల శనగలు అన్నీ బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇందులో హై ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇవి మామూలుగా తినలేం కాబట్టి ఇట్లా రైస్లోకి కలుపుకొని తినవచ్చు. ఒక గ్లాస్ రైస్ను నానబెట్టుకోవాలి. మరొక దాంట్లో నెయ్యి వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు వేసుకోవాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ధనియాల పొడి వేయాలి. ఇందులోకి మనం నానబెట్టుకున్న రాజ్మా గింజలు, పచ్చి బఠానీలు అవి వేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు వేసి తొందరగా మగ్గుతాయి. రాజ్మా రైస్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసి మగ్గనిచ్చినాక అందులోకి 1 గ్లాసుకు 2 గ్లాస్ వాటరు వేసి ఉడకనియాలి. కర్రీ కోసం ఆలూను ఉడకబెట్టి అందులోకి టమాటా పండ్లను మగ్గనిచ్చుకోవాలి. టమాటా పండు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసి మగ్గనిచ్చుకోవాలి. ఎసురు వచ్చినాక మనము కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. మెంతాకు వేసి ఉడకబెట్టుకోవాలి. ఆల్రెడీ మనము నానబెట్టుకున్న గింజలు వేసినప్పుడు ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు ఉప్పు అవసరం లేదు. కర్రీలోని టమాటా పండ్లలోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి. ఉడికించిన ఆలూకి దానిపైన ఉన్న తోలును తీసేసి టమాటా పండ్లలోకి వేసుకోవాలి. దాంట్లోకి మెంతాకు, కొబ్బరి పొడి వేసి 5 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. అంత చిక్కగా కాకుండా అంత పతలంగా కాకుండా ఇట్లా మధ్యస్థంగా ఉంటే రైస్లోకి కలుపుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఒకేసారి మనకు కర్రీ ఇక్కడ రైస్ 2 రెడీ అయిపోయినాయి. చూడండి, రైస్లోకి రాజ్మా గింజలు, బఠానీ, పచ్చి శనగలు చూస్తే ఎంత బాగా ఉన్నాయో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.